ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు తెలుసా వదినా, మంచి ఫ్రెండ్స్ అని ఎవరినంటారో వాళ్ళ ఫ్రెండ్కి వచ్చిన చిన్న కష్టంలో తమ పెద్ద కష్టాన్ని కూడా మర్చిపోతారు. రాఘవన్నయ్య వేరే గదిలో పడుకోవటం ఏం చిన్న విషయం కాదు. కానీ తన భర్త చేతిలో కష్టాలు పడటం అది చాలా బాధాకరమైన విషయం కదా. అది మీరు అందరి దగ్గర దాస్తున్నారు. నా సుఖదుఖాలు వదిలే రేఖ. చూడు, భార్యాభర్తల మధ్య చిన్న చితక గొడవలు పర్వాలేదు, కానీ ఇది అలవాటైపోకూడదు. అలాగే వదినా. నేనింకా ఎంతసేపు హోల్లో ఉండాలి మ్యామ్? బహుశా మీరు మర్చిపోయారేమో, నేను మీ బ్యాంకులో ప్రీమియం కస్టమర్ని. ఎస్, ఐఎమ్ ఉన్నతి సూర్యవంశీ. అంటే నేను నా అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలంటే మా అన్నయ్య సంతకం కావాలా? చూడండి, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. నాకు 50 lakhs రూపీస్ కావాలి. ఇట్స్ వెరీ అర్జెంట్. హలో, ఫోన్ కట్ చేసిందా? డామ్ ఇట్. రేపు వ్యాలంటైన్స్ డే అండ్ ఇంతవరకు పూజకి ఇవ్వడానికి డబ్బులు అరేంజ్ చేయలేకపోయాను. ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు కదా. ఏంటి చీటింగ్? నాకంతా తెలిసిపోయింది ఉన్నతి. ఏంటి నీకేం తెలిసిపోయింది ధ్రువ్? ఐఎమ్ సో సారీ ఉన్నతి. అరే, ఎంత చిన్న విషయానికి నువ్వు అంతలా రియాక్ట్ అవుతానని నేను అస్సలు అనుకోలేదు. ఐఎమ్ సో సారీ. అది సరే, ఎక్కడో విన్నాను, వ్యాలంటైన్స్ డే ఈవ్న ఎవరైనా భర్త ఒంటరిగా పడుకుంటే వాళ్ళని దెయ్యాలు ఎత్తుకెళ్ళిపోతాయంట. దయ్యమైన భూతమైన నేను నిన్ను ఎవరిని తీసుకెళ్ళనివ్వను. బహుశా రేఖకి తెలియదేమో నాకు ఆవిడకున్న సంబంధం ఏంటో. అండ్ ఒకవేళ తనకి తెలిస్తే తను మళ్ళీ ఇలాంటి ఏ తప్పులు రిపీట్ చేయదు. ఈ రోజు నేను తనకి మొత్తం నిజం చెప్పేస్తాను. సారీ ఉన్నతి, నేను రేఖని మిసెస్ నర్మద గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొనివ్వలేను. అది రేఖ అయినా రాఘవ అయినా నువ్వైనా లేక ఇంకెవరైనా ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. మీ ఇద్దరి తల్లి నర్మద మీ ఇద్దరిని వదిలి వెళ్ళిపోయిందంటే దానికి కారణం నేనే అని, ఈ చక్ర వ్యూహం అంతా నేను సృష్టించిందే అని. అయినా కూడా మీ నలుగురి పెళ్లికి పునాది కుండ మార్పిడి మీదే వేశారు కదా. అందుకే రేఖ రాఘవల బంధాన్ని తెంపాలి అంటే నేను నీకు ధ్రువకి అయిన పెళ్లిని బలి చేసి తీరాల్సిందే. ఇదేంటి ఇంకా రాలేదు? ఆలోచించుకోవడానికి ఇంత టైం పట్టిందా? నీ ఫ్రెండ్ ని మోసం చేస్తావా లేక లేదా? మీరు నా ఎన్నో ఏళ్ల నాటి ఫ్రెండ్ ని మోసం చేయమని చెప్తున్నారు, మరి కొంచెమైనా ఆలోచించాలి కదా. 70 లక్షలున్నాయి. నువ్వు ఉన్నతిని ఎంత అడిగావో దానికంటే 20 లక్షలు ఎక్కువ. ఇది చాలనుకుంటా నీ గుండెల్లో ఎగిసి పడుతున్న నీ స్నేహభావాన్ని అణిచివేయడానికి. కానీ వ్యాలంటైన్స్ డే రేపే కదా, మరి ఈలోగా తన డబ్బు ఏర్పాటు చేసుకుంటేను? తను 50 లక్షలు కాదు కదా, 50,000 కూడా ఏర్పాటు చేయలేదు. ఇంత డబ్బు కోసమైతే నేను తన బండారాన్ని ఎలా బయట పెడతానో తెలుసా? తనకి ధ్రువుకి మధ్య బంధం తెగి ముక్కలైపోయిద్ది. శబ్బాష్, సరిగ్గా ఇలాగే జరిగి తీరాలి. నా ముద్దులో ఉన్నతి, ఇకపై నీ వంతు. గుడ్ మార్నింగ్ వదినాష్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇలా అనకూడదు, కానీ ఒకవేళ ఇది నీ స్టైల్ అయితే సో ఈ రోజు నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఏంటి దివ్య, తను ఎంత క్యూట్ గా ఉందో. నాకు తెలిసి ఈ రోజు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కింద రాఘవన్నయ్య సారీ చెప్తే బాగుంటుంది. రాఘవ్ బ్రో ఎందుకు సారీ చెప్పాలి? సారీ చెప్పాల్సింది రేఖనే. ఇన్ఫాక్ట్ ప్రతిరోజు చెప్పలేము.
ప్రతిరోజు ఆయనను బాధ పెడుతూనే ఉంటుంది కదా. దివ్య, ఈ రోజు కొంచెం ఇలాంటివేవి మాట్లాడకుండా రాఘవన్నయ్య సర్ప్రైజ్ పాడవకుండా చేస్తే బాగుంటుందేమో. ఏం జరుగుతుందో వదినా, నాకెవరో కొంచెం చెప్తారా? చెప్పడం దేనికి, చూపిస్తాం రా. దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా? ఈ రోజు రాఘవన్నయ్య నీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే విష్ చేయబోతున్నారేమో. మీరెంత అమాయకురాలు వదినా. మీ రాఘవనే ఇవన్నీ చేయగలరని మీరు అనుకుంటున్నారా? అది కూడా వ్యాలంటైన్స్ డే కా? ఆయన క్యాలెండర్ లో వ్యాలంటైన్స్ డే కి ఒక పెద్ద క్రాస్ పెట్టుంటుంది. ఒకవేళ ఆయన చేతిలో ఉండుంటే ఆ రోజుని కూడా క్యాలెండర్ నుంచి మాయం చేసేస్తారు. యాక్చువల్లీ ఐడియాస్ ప్రతికి కూడా రావు. అదేంటి, తను నీకెప్పుడు గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాడని చెప్తుంటావు కదా? నా ఉద్దేశం ఏంటంటే తన గిఫ్ట్ స్టార్ట్ అయ్యేది 10 lakhs తోనే కదా. ఇలాంటి చిన్న చితక ఐడియాస్ అస్సలు రావు. మరి తెచ్చింది రాఘవన్నయ్య కాదు, ప్రతిక్ కూడా కాకపోతే వీరేంద్ర గారైతే తీసుకురారు కదా. మరిది ఎవరు తెచ్చారు? నేను తీసుకొచ్చాను. ఇది నా జీవితంలోని మొదటి మరియు చివరి ప్రేమ కోసం. థ్యాంక్ యూ, నా జీవితానికి అర్థం తీసుకొచ్చినందుకు. మామయ్య గారు, మీరు ఈ ఏజ్ లో ఇంత రొమాంటిక్ అని మేము అస్సలు అనుకోలేదండి. అరే, ప్రేమ నిండుగా ఉన్నప్పుడు ప్రేమని వ్యక్తపరచడం కూడా చేస్తూనే ఉండాలి కదా. ఏమంటారు మేడం? ఖచ్చితంగా. మీరైతే మరీ టూ మచ్ అండి. ఇలా సేమ్ బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా ఉంది. ఆయన మేడం, ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ముందు ముందు చూస్తూ ఉండా. రాఘవ్, ప్రతీక్, వీరేంద్ర, ఒక్క నిమిషం. ఇంత పాతకాలం నాటి రెడ్డి ఇక్కడేం చేస్తుంది? దీన్ని ఎవరు తీసుకొచ్చారు? మీ నాన్న తీసుకొచ్చాడు, మీ అమ్మ కోసం. ఈ రోజు మీరు ముగ్గురు కూడా మీ భార్యల కోసం ఏదో ఒకటి తీసుకుని రావాలి. అర్థమైందా? ఇక అదొక్కటే కాదు, తయారై హ్యాండ్సమ్ లాగా సాయంత్రం జరిగే వ్యాలంటైన్ డే పార్టీకి రెడీ అయిపోండి. ఏంటమ్మా, ముసలి వయసులో నాన్నకి ఇవన్నీ బాగుంటాయో రేయ్, చెప్పండి. ముసలోడు మీ నాన్నయ్య ఉంటాడు. అది నేనే కదా. అయితే ఏమైంది? మీరు పిల్లలే కదా. అరే, మీ అందరి లైఫ్ నుండి రొమాన్స్ ఎక్కడికి పోయింది? శైలజ, ఉడికిపోయిన పప్పు కంటే బోరింగ్గా ఉన్నారంటే మన ఇంట్లో కపుల్స్. కానీ ఈ రోజు నుంచి ఇవన్నీ ఫినిష్. ఈ రోజు సాయంత్రం మన ఇంట్లో చాలా పెద్ద వ్యాలంటైన్స్ డే పార్టీ చేసుకుంటున్నాం. కానీ బాబాయ్ గారు, నాకు ఈరోజు పనుంది. నాకు కూడా పనుంది.